దేవుడా ఆశ్చర్య అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా రాజులందరి నేలు మహారాజు శక్తులన్నిటిపైన సామ్రాటు సామ్రాటు ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా శత్రువు చేతిలో రాయుధులనుగా ఊరేగించిన దేవుడా నావీరులను రాయుధులనుగా ఊరేగించిన శక్తులన్నిటిపైన సామ్రాటు మహారాజు శక్తులన్నిటిపైన సామ్రాటు ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా దేవుడా ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన చోరుల చేతిలో చీకిన నాకు సగిన చిరమై కోల్పోయిన సర్వము మరలా నాకు సగిన చిరమహిళాధన శక్తులన్నిటిపైన సామ్రాటు మహారాజు శక్తులన్నిటిపైన సామ్రాటు ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా ఆశ్చర్యకరుడా మంత్రపు శక్తుల బంధములన్నిటి తెంచిన శక్తియాసనా శక్తులన్నిటిపైన సామ్రాటు ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా ఆశ్చర్యకరుడా ఆలస్యం చేయకుండా నేరుగా దేవుని వాక్య భవనానికి వెళ్ళిపోదా. వాక్యం నిమిత్తం మన మధ్యలో వారు ప్రార్థన చేస్తారు. మన కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి విద్దాం. దేవుడు కొద్దిసేపు మనకు కూటమి కొరకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధించి మహిమపరిచాం తండ్రి, నీకు స్తోత్రాలు.
వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిలబడిన దాసుని నేను సిలువ చాటును మరుగుపరిచి మనతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకుంటా. చాలాసార్లు మరి గ్రామానికి రావడం జరిగింది. నక్సన్పల్లి ఏర్పాటమ్మ కూడా ఒక ఆల్నెట్ పేరు ద్వారా బీజం పడింది, పిలిచాడు. 2 కుమారులు, జ్ఞానేశ్వర్, తర్వాత గగన్. ఆకాశమి గగన్ అయితే మరి జ్ఞాని బర్త్డే, అందరు ఫస్ట్ బర్త్డే, 7వ బర్త్డే సంపూర్ణంగా 7వ బర్త్డే ఘనంగా జరుగుతున్నాడు. జ్ఞానేశ్వర బర్త్డే. కొత్త సంవత్సరం వల్ల మనకు ఈవిగా వరం ఇవ్వబోతున్నాడు. అప్పుడు దేవుడు మీరు కుటుంబంలో చేసిన ఎన్నో ఉపకారాలను బట్టి, ఎన్నో అద్భుత కార్యాలను బట్టి మనము స్తుతించబద్ధులమైన హల్లెలూయా. మరొకసారి రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ప్రియ తమ్ముడు దైవజనుడు పాస్టర్ రవితేజ యొక్క కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించి 7 సంవత్సరములు కూడా కాపాడి క్షేమాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీ మధ్యలో వక్తలు, మంచి వాక్య పరిచర్య చేసేటటువంటి జ్ఞానము అభిషేకము కలిగినటువంటి దైవజనులు. మరి వాగులు ఎన్నైనా ఏరొకటి అన్నట్టు సేవకులు ఎవరు మాట్లాడినా యేసుక్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, ఉపహాసకుడు గద్దింపునకు లోబడడు. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనికిడిలో. ఆమేన్. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మానవ జాతికి, మనుషులకు అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా దేవుడు చాలా స్పష్టంగా రాసిపెట్టినాడు. ఎందుకంటే యేసు ప్రభుల వారి ఒక నిచ్చెనగా, యేసు ప్రభుల వారి ఒక వంతెనగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినాడనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఇక్కడ తండ్రి శిక్షించిన కుమారుడు అనేటటువంటి ఒక కోట కనబడుతూ ఉంది. ఈరోజు ప్రియ కుమారుడు మరి రవితేజను దేవుడు ప్రేమించి వారికి కుమారుణ్ణి ఏ రీతిగా వారు దేవునిలో పెంచాలి అనేటటువంటి విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. తర్వాత మంచి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. అదే రీతిగా మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, వర్షిప్ ఉంది. అన్నిటికీ మనం సిద్ధపడాలి. హల్లెలూయా. చాలా వాడికి వెళ్ళిన తర్వాత కూడా యాజక వస్త్రాలను, పరిశుద్ధతను కాపాడుకోవడం గల కారణం ఏంటంటే వారి తల్లి యొక్క శ్రేష్టమైనటువంటి ప్రార్థన. దావీదు భక్తుడు శ్రేష్ఠ భక్తుడు అయినాడు, ప్రపంచ చరిత్రలో ఒక చరిత్రగా ఉన్నాడంటే వాళ్ళ వాటినే గాని సొంతంగా ఏ పనులు కూడా పిల్లలు చేయరు. తల్లిదండ్రులు త్రాగుడు కలవడానికి అనుకో, తండ్రి ఎప్పుడు మరి బయట కట్ట మీద కూర్చొని వాడు సిగరెట్ బీడి తాకుండా కూర్చుంటే కుమారుడు చూసి వాడు కూడా ఒక కట్టెపురను పట్టుకొని షిప్రను పట్టుకొని బిల్డప్ ఇస్తూ ఉంటాడు, ఇట్లా బీడి తాగినట్టు. జర పెద్ద అయిన తర్వాత ఆ షిప్రిపుల్ల ప్లేస్ వాళ్ళ మీద చిన్న వయసులో అతి చిన్న 6 సేపు ముఖాల మీద ఉండేవాడంట. మామూలు విషయం అండి, ఉంటారు 6 ఏళ్ళ పిల్లలు. మా తల్లి ఉండదు, నేను ఉండాలి అంతే. వానికి ముఖాలు మండుతున్నాయా లేకపోతే ఇంకేమైతుందా అనేది మ్యాటర్ కాదు. మా అమ్మ ఎంతసేపు ఉంటే అంత నేను అట్లా ముఖాల మీద ఉండాలనుకున్నాడు డిఎల్ మూడి అనేటటువంటి శ్రేష్ఠ భక్తుడు. దేవుడి బిడ్డలారా, పిల్లలను మనకు దేవుడు ఇచ్చినటువంటి శిక్ష అనేది లేకపోతే పిల్లలు చెడిపోతారు. అదే అధ్యాయం 13వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, చివరి వచనంలో ఏమంటాడంటే, బెత్తము వాడని వాడు తన కుమారునికి ప్రధాన శత్రువు ఎవడు? పిల్లలకు చెప్పండి. డబ్బుతో మాట్లాడినా నా బంగారు కొండ అంటారు. మళ్ళా అరే గా మాట్లాడినందుకు బంగారు కొండ అంటావా నువ్వు? బండ తీసుకుని కొట్టాలి నెత్తి మీద వానికి. కొందరు నేను కళ్ళారా చూసినా అండి, ఏదైనా భూత మాట మళ్ళీసారి అని పెట్టా మురుపు తిరస్కరించును, గద్దింపుకు లోబడు వాడు బుద్ధిమంతుడు. తల్లిదండ్రులు గద్దేస్తే ఎట్లుండాలంటే గజ 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 వణిగిపోవాలి. మా అయ్యగారు ఎప్పుడో సాక్ష్యం చెప్తాడు, వాళ్ళ అమ్మ ఆయన ఒకటేసారి కొట్టిందంట జీవితంలో, ఒకటే చంపదెబ్బ. కానీ ఇప్పటికీ అమ్మ పేరు గుర్తు చేసుకుంటే గజ 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 వణుకుతాడు ఓఫరిగా. ఆయన చూసి ఈరోజు సమాజం భయపడతా ఉంది. అంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఈరోజు మరి
యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడడానికి ఎవడైనా భయపడతాడు. తార్కికంగా ఎదుర్కోలేరు. ఏ రీతిగా ఆయన ఎదుర్కోవడం అసాధ్యం. అందరికీ ఓఫిర్ అన్న అంటే భయం, కానీ ఓఫిర్ అన్నకు మాత్రం ఒక రకమైన భయం, వాళ్ళ తల్లి అంటే భయం. ఎందుకంటే అటువంటి శిక్షణలో, అటువంటి క్రమములో, అటువంటి భయములో తల్లిదండ్రులు పిల్లలు నీ నోటనే వినాలారని చెప్పేసి చెంప పలగొట్టింది. ఆ ఒక్క దెబ్బతో ఇప్పటిదాకా కూడా ఓఫిర్ అన్న తన జీవితంలో అపవిత్రమైనటువంటి మాటలకు చోటు ఇవ్వలేడు. ఇక్కడ తండ్రి శిక్షిస్తున్నటువంటి కుమారుడు కనబడుతున్నాడు. శిక్షను తిరస్కరిస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క శిక్షను తిరస్కరిస్తూ ఉంటారు. వాడు ఏమవుతాడంటే మనకు తెలియకుండానే వాడు బుద్ధిహీనుడు అయిపోతాడు. జ్ఞానము గల వ్యక్తిగా తయారు కావాలంటే వాడు మొదట తల్లిదండ్రులు చేస్తున్నటువంటి శిక్షకు లోబడేవాడై ఉండాలి. ఏంటండి 13వ అధ్యాయము మరి 18వ వచనములో, శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తిస్తాయి, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుతాడు. ఈ అలవాటు మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు లోబడే అలవాటు. తల్లిదండ్రులు శిక్షిస్తున్నప్పుడు తిరస్కరించకూడదు. నా జీవితంలో ఎక్కువగా దెబ్బలు కొట్టింది ఎవరికో తెలుసా? నా కొడుకుకు, నా బిడ్డకు ఎక్కువ దెబ్బలు కొట్టింది నా జీవిత చరిత్ర. ఇప్పుడు ఎవరైనా శత్రువుకి ఏంటి రోజు కొడతాం అండి వానికి? బెత్తం వాడతాను, దద్దులు వస్తామంటే పిల్లల్ని కొడతాం. ప్రేయర్లు అల్లరి చేసినా పడతాయి. చిన్నపిల్లలు కదా, లేత పానము, లేత చర్మం అంటే ఏమవుతుంది? దద్దు వస్తుంది, జరసేపు మళ్ళీ ఉంటుంది, తక్కువ అయిపోతుంది. నేను కనికరించాను. ఒకవేళ నేను అట్లా సైలెంట్గా ఉన్నానంటే వాడి రోజు అట్లా సైలెంట్గా కూర్చున్నవాడు కాదట. పెరుగుతాడు. నీ గారాభము వాడిని బుద్ధిహీనుడు చేస్తుంది. నీ గారాభము నీకు వాడిని శత్రువుగా తయారు చేస్తుంది. నీ గారాభము వాడు దేవునికి పనికి చేయకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇదే పంత, ఇదే క్రమము, ఇదే పద్ధతి సమూయేలు గురించి దేవుడు అంటున్నటువంటి, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారునై ఉండును. సొలొమోను గురించి కదా, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తలుగు దెబ్బలతోనూ. ఇది దేవుని పద్ధతి. దేవుడు మనల్ని కొట్టినప్పుడు మనం ఆదరించబడతాం అంటాడు దావీదు భక్తుడు. ఏమన్నాడండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను అరే నీ దుడ్డు కర్రని దండం ఆదరించడం ఏంది అంటే, తండ్రి దగ్గర ఆ యొక్క గద్దింపు, తండ్రి దగ్గర ఆ యొక్క శిక్షణ ప్రయోజకులను చేసింది భక్తులను. దేవుని బిడ్డలారా, బందరుడు ఏదేదో అంటూనే ఉండాలి. అంటే పొగడొద్దని నా ఉద్దేశం కాదు, కానీ పొగడతలు ఉన్నంత కాలం ఎవరైనా మంచిగానే ఆడుకుంటారు, వెళ్ళాడతారు. కానీ పౌలు లాగా పెద్దం పట్టుకొని పరిస్థితి ఉంటారా? తండ్రి పద్ధతి అది, దేవుని పద్ధతి అది. ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మనము తయారు కావాలంటే ఆత్మీయ జీవితంలో, ప్రార్థన పరులుగా మనం తయారు కావాలంటే ఆత్మీయ జీవితంలో, దావీదు భక్తుడు అంటాడు 141వ కీర్తనలో 5వ వచనములో అన్నాడు ఆయన. ఈరోజు మనం గద్దిస్తే ఎట్లుంటుందండి? ఎవడన్నా తప్పు చేసిన అనుకో, బ్రదర్ దిస్ ఇస్ నాట్ రైట్ వే, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అని ఒక మాట అంటే, వాడు అంతకుముందే ఆ పిల్లకు పూర మనసు ఇచ్చుంటాడు. ఇక మన హృదయం నిండా నిండిపోయి ఉంటుంది అది. ఇక గురువునైనా విడిచిపెడతారు, తండ్రినైనా విడిచిపెడతారు, తల్లిదండ్రులైనా చంపేస్తారు, గురువులైనా ఏమనంటారు. కానీ వాడు ఆ పిల్ల కొరకు మైకంలో పడిపోతాడు. కొట్టిన దాకా అవసరం లేదు. ఒక మాట అంటే అది మంచి పద్ధతి కాదు బాబు. దేవుని బిడ్డలకు అది తగిన కార్యం కాదు. నువ్వు మార్చుకో. దేవుని సేవకుడిగా చెప్తున్నానంటే వానికి ఆ సంఘాలు విడిచిపెట్టిపోతారు. ఎందుకంటే వాడు బుద్ధిహీనుడు. వారికి అవమాన దారిద్ర్యములు అతి త్వరలో వస్తాయి. వాడు అతి త్వరలో ఈ లోకాన్ని కూడా విడిచిపెడతాడు. చివరికి మరణం అవుతాడు. అట్టివాడు స్పిరిచువల్ గా చచ్చిపోతాడు. మరలా భౌతికంగా బ్రతుకుతుండొచ్చు. ఆత్మీయ జీవితంలో కూడా మనకు తండ్రులు ఉన్నారు. వారి దారిద్రతలు వస్తాయి ఆత్మీయ జీవితంలో.
నీ ఆత్మ జీవితం ఆడిది భ్రష్టు పట్టిపోతుంది. ఈ యొక్క లోకంలో ఉన్నంత కాలం పనికి మాలిన వాడుగా తయారైపోతావు. ఎక్కడ జరిగిందా ఫాల్ట్? వెర్ ఇస్ ద ఫాల్ట్ అంటే ఎక్కడో నీ ఆత్మీయ తండ్రికి తిరుగుబాటు చేసినావు నువ్వు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, శిక్షా ఫలము పొందుటకై మీరు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారులెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పంపులు పొందుతున్నారు కదా. మీరు పొందని ఎడల మీరు కుమారులే కాదు, మీరు దుర్బుజులే అన్నాడు. తర్వాత మరియు శరీర సంబంధమైన తండ్రుల వారికి మరి ఎక్కువగా లోబడి ఉండాలంటున్నాడు. ఈ లైన్ ఉంది. భౌతికంగా వ్యక్తి తండ్రికి లోబడకపోతే, తండ్రి శిక్షను తృణీకరిస్తే వాడికి ఘనత రాదు, ఘనహీనత వస్తుంది, అవమాన దారిద్రతలు వస్తాయి, అభిషేకం రాదు, అజ్ఞానం వస్తుంది, బుద్ధిహీనుడు అయిపోతాడు. దేవుని యొక్క శిక్షకు లోపడకపోతే కూడా ఇవన్నీ వర్తిస్తాయి. ఆత్మీయ గురువుకు లోపడకపోతే కూడా ఇవన్నీ వర్తిస్తాయి. ఆత్మీయ తండ్రికి లోపడకపోతే కూడా ఇవన్నీ వర్తిస్తాయి. ఆత్మీయ తండ్రి చేస్తున్నటువంటి శిక్షను తృణీకరించినప్పుడు కూడా వాడు అవమాన దారిద్రత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మీయ తండ్రి శిక్షించినప్పుడు లోపడకపోతే, గద్దెంపుకు లోపడకపోతే వాడు మెల్లమెల్లగా దరిద్రుడు అయిపోతాడు. మెల్లమెల్లగా వాడు ఆత్మీయంగా చచ్చిపోతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ లో మనం ఉన్నాం. ఈరోజు రవితేజ కుమారుడు ప్రయోజకుడు కావాలి. అంతకన్నా ముఖ్యంగా మనమందరం కూడా దేవునికి ప్రయోజకులం కావాలి. మనం అందరం దేవుని పిల్లల మంది. We are the child of God. మొదటి అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో అంటాడు, ఆయన యందు ఎందరు విశ్వాసం ఉంచిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. God has give the authority. We are the sons of God. We are the daughters of God. నా తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది అనుకుంటాం. నాకే డాక్టర్లు చెప్పేసారు అనుకో, హాస్పిటల్ పోయిన తర్వాత బ్రదర్ 24 గంటలు చచ్చిపోతామని డిక్లేర్ చేశారు అనుకో. అప్పుడు నేను ఏమనుకుంటున్నా, తండ్రి దగ్గరికి పోయే టైం దగ్గర పడ్డది అనుకుంటా. ఎటు పోతానో, నా ఆత్మ ఎటు పోతుందో, గాలిని కలిసిపోతుందేమో, లేకపోతే నేను మళ్ళీ కుక్క కుడుతున్నావు, బల్లికి కుడుతున్నావు, తొండ కుడుతున్నా, టెన్షన్ నాకు లేదు. కొందరు నువ్వు మళ్ళా నీచమైన జన్మకు పందిగాను కుక్కగాను పుడతావరా బాబు అని చెప్పింది. మనకు అది ఆ కన్ఫ్యూజన్ లేదు. నేను ఖచ్చితంగా నా యేసయ్య యొక్క వక్షస్థలంలోనికి వెళ్తా, ఆయన కౌగిట్లోనికి వెళ్తా. బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అనే జోన్లో మన నిరీక్షణ వేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకస్తులకు అది లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడతలేరు. ఎందుకంటే రక్షణ పొందలే, మారు మనసు పొందలే. ఎట్లా దేవుని పిల్లలు అవుతారు వాళ్ళు? దేవుని పిల్లల మనం అథారిటీ మనకుంది, అధికారం మనకుంది. ఇప్పుడు నేను నా కొడుకు వచ్చి వాడు డైరెక్ట్ వచ్చి నా జబ్బులకి వెళ్ళి సెల్ ఫోన్ తీసుకుని పోతాడు. డైరెక్ట్ వచ్చి నా జబ్బులకి వెళ్ళి డబ్బులు తీసుకుని పోతాడు. వానికి అధికారం ఉంది. వేరే రోజు తీసుకుపోతారు. అట్లా రాగలుగుతారా? ఎవరి పిల్లలు వాళ్ళ తండ్రి దగ్గరికి ఎట్లా వస్తారు? అధికారంతో, హక్కుతో వస్తారు. ఈరోజు యేసయ్య దగ్గర కూడా మనం అట్లా వచ్చినాం, అధికారంతో వచ్చిన యేసయ్య దగ్గరికి. కాదనకు నా తండ్రి దిక్కెవరును లేరు అంటాం. ఆయన పాదాలు పట్టుకుంటాం ఎటువంటి పరిస్థితిలోనైనా. మనకు అధికారం ఉంది, వేరే వారికి అయితే ఛాన్స్ లేదు. తండ్రి దగ్గర వెళ్ళాలంటే మామూలు విషయమా? ఆ గేటు దగ్గర దాటనేరు ఎవరిని. బాబు ఎవరు అసలు ఇక్కడ రావడానికి? కానీ మనం పోతే మాత్రం చెప్తారు, దేవతలు అందరికి తెలుసు, ఈయన దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె, ఆయన రక్తం చేత కడగబడ్డారు, వారిలో ఆయన పోలిక ఉన్నది. మనకు ఆపేవాడు ఎవరు లేరు దేవుని యొక్క సన్నిధానం, ఆయన వక్షస్థలానికి వెళ్ళడానికి. దేవుని బిడ్డలారా, ఇది మన నిరీక్షణ. మరి అంత ప్రేమగల దేవుడు, అంత ఉన్నతమైన సింహాసనం ఇస్తున్న దేవుడు ఇచ్చినప్పుడు మనం ఇష్టపడుతున్నామా? కొన్నిసార్లు బెత్తం వాడినప్పుడు మనం ఇష్టపడుతున్నామా? ఇంత మంచిగా బతికి దేవుడు నన్ను ఒక దెబ్బేసిండు అని మళ్ళీ మనం దేవుని మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు, కక్షను పెంచుకోవద్దు, ఆ గద్దింపును గద్దిస్తాడు. ఒక దెబ్బ మన మీద వేస్తున్నాడు, ఒక శిక్ష మనకు వచ్చింది, ఏదో ఒక శోధన మనల్ని వెంటాడుతుంది. ఎంత ప్రార్థన చేసినా కలిసి రావడం లేదు. దేవుడు కొడుతున్నాడేమో అనుకోవాలి తప్పితే, దేవా ఎంత ప్రార్థన చేసినాడు, నా ప్రార్థన వింటాడేవా తండ్రి? నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ శోధనలు, నాకెందుకు అప్పుల బాధలు, నాకెందుకు కుటుంబ సమస్యలు, నాకెందుకు ఈ యొక్క అవమానం? అనేది మనం అట్లా తీసుకోవద్దు. నీ ప్రార్థన, నిన్న యొక్క నమ్మకమైనటువంటి సేవా జీవితం, నీ విధేయత దేవుడు తగిన కాలము చాలా మన ఊహించని కోణంలో ఉంటది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మన పిల్లల్ని మనమైతే శిక్షించాలి, పెంచాలి, బెత్తం వాడాలి, చేయాలి.
మరి దేవుడు కూడా అవన్నీ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం సిద్ధమా? ఈరోజు నువ్వు దేవుడు ఒక దెబ్బేస్తే నువ్వు యోబులాగా అనగలుగుతావా? యోబు అన్నాడు తన భార్యతో, మూర్ఖురాలు మాట్లాడుచున్నావు, దేవుని వలన మనము వేలు మాత్రమే అనుభవించేదమ్మా, కీడు అనుభవించతగదా అన్నాడండి. మనం అనగలుగుతామా? ఈరోజు అనగలగాలంటే నీకు దేవుని మీద అంచరంచర ప్రేమ ఉండాలి. దేవుడు కొట్టినప్పుడు కూడా కొన్నిసార్లు నా చాలా పాఠాలు నా పిల్లల ద్వారా నేను నేర్చుకుంటాను. కొట్టిన అనుకో, బెల్ట్ తీసుకొని కొడితే ఆమె నన్ను వచ్చి పట్టుకుంటుంది. ఆమె పట్టుకుంటే కుటుంబది అవుతుందా? కొట్టిన కొద్ది వెళ్తా ఉంటే ఇంకా కుటుంబది అవుతుంది. కొట్టిన కొద్ది వెళ్ళాడుతున్నాను ఇల్లంతా, ఇంకా కుటుంబది అవుతుంది. కానీ మనకు వచ్చి కౌగిలించుకుంటారు అనుకో, ఇక మళ్ళీ దెబ్బ పెడతాండ్రి. చేసిందంటే వానంత మురుగుడు ఇంకోడు కూడా తృణీకరించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఆ దేవుని యొక్క శిక్షను తృణీకరించకూడదంటే, జ్ఞానము గల కుమారుడు తన తండ్రి చేయ శిక్షను తృణీకరించడు. జ్ఞానము గల కుమారుడు తన తండ్రికి ఘనత తెచ్చును అంటాడు. ఏంటండి సామెతల గ్రంథం ఒక మాట చివరిగా చూడండి, 10వ అధ్యాయం అనుకుంటాను, 12వ అధ్యాయము 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించుచూ ఉన్నాడు, గద్దింపును అసహించుకున్నవాడు సంతోషపరచును. ఈరోజు నువ్వు ఎంతగా పరలోకపు తండ్రి సంతోషపరిచినావు? ఎప్పుడు సంతోషపడతాడా ఆయన చెప్పండి? మనం తిని మంచిగా పొద్దు కిందకి పడుకుంటే దేవుడు సంతోషపడతాడా? వేకువనే లేచేద్దను అని దావీదులాగా నీవు కూడా ఈ లోకంలో ఎవరి ముఖం చూడకన్నా ముందు ఫస్ట్ నా దేవుని ముఖం చూడాలని 4 గంటలకు 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడు. నువ్వు నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందినప్పుడు దేవుడు సంతోషపడతాడు. నువ్వైన వాక్యము ధ్యానించినప్పుడు సంతోషపడతాడు. నువ్వు దైవ సేవకుల మాటకు లోబడ్డప్పుడు దేవుడు సంతోషపడతాడు. నువ్వు వాక్యానుసారంగానే జీవితంలో బ్రతికినప్పుడు దేవుడు సంతోషపడతాడు. జీవితంలో పాపం అనేటటువంటి ఇష్యూ ఎదురైనప్పుడు పాప నియమాన్ని చంపుకుంటూ ఎస్కేప్ అవ్వడం నేర్చుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. యోసేపు లాగా. యోసేపు తప్పించుకొని పారిపోయాడు, తప్పితే వచ్చింది కదా అవకాశం, దేవునికి స్తోత్రం అని ఆ మాయలో వాడిపోలే. ఈరోజు ఎవరున్నారండి తప్పించుకునే వాళ్ళు? శోధనకరమైన. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు తండ్రి చేసే శిక్షను, నేను చేస్తున్న శిక్షను నువ్వు ప్రేమిస్తావా, తృణీకరిస్తావు? నువ్వు ఒకవేళ నా శిక్షను ప్రేమించినట్లయితే ప్రయోజనకరమైన వ్యక్తిగా తయారవుతావు, అభిషిక్తుడిగా తయారవుతావు, సమాజానికి పనికొచ్చే పాత్రగా తయారవుతావు. నువ్వు చెప్పేది తిని కొంతమందికి ఎట్లుంటుంది అంటే, ఎవరొక్క మాట అనొద్దు. ఏంటంటే 18వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కొందరు స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారు, వారు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలి, ఎవరు ఒక మాట ఉన్నది. మాకు మన మీద ఎవరిది ఒకటి ఉండాలి, పెత్తనం ఉండాలి. నా మీద పెత్తనం ఓఫర్ గారి ఉంది, నా గురువు పెత్తనం ఉంది, నా మీద ఉండాలి ఆ పెత్తనం. నేను సన్నిధిలో దాసులుగా ఉండాలి, ఆయన సన్నిధిలో శిష్యునిగా ఉండాలి. నీ పెత్తనం నా మీద ఉందనా? నా దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయంటే ఓఫర్ 10 రూపాయలు జేబులో పెట్టుకుని ఉన్నాయంటే ఇప్పుడే ఉండే, ఇంతకుముందే ఖర్చు అయిపోయాయి చెప్తారు, జేబులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి వేరొకరి యొక్క పెత్తనం మన మీద అవసరం లేదన్న జోన్ ఉంది. అటువంటి వాళ్ళు దేవునికి పనికిరు. వారు ఎంత స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిచే జాబితా వాళ్ళది. వాళ్ళు పనికి మాలిన వారు అయిపోతారు, వారు మెల్లమెల్లగా దరిద్రులు అయిపోతారు, వారు మెల్లమెల్లగా జెంటైల్స్. అన్ని జనులకు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు, లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. గద్దింపుకు లోబడి వాడు ఘనతను పొందుతాడు. హల్లెలూయా. శిక్షను ప్రేమించేవాడు ప్రయోజకుడు అవుతాడు. ఈరోజు మన జీవితంలో ఈ లైన్లో మనము ముందు కొనసాగాలి. అటువంటి కృప, అటువంటి జ్ఞానము ఇక్కడ ఉన్న మనందరికీ కూడా దేవుడు దయచేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరం కూడా కొద్ది నిమిషములు మోకరించి దేవుని యొక్క సన్నిధానంలో, దేవా ఎన్నోసార్లు మరి శిక్షించినప్పుడు నీ శిక్షను తృణీకరించానేమో, నీ గద్దెంపుడు తృణీకరించానేమో. అయ్యా, నేను అవమాన దారిద్రతలకు పాత్రుని కాకూడదు. దైవజనుడు శిక్షించినప్పుడు జ్ఞానము గల కుమారుని వలె నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా దైవజనుడు అనుకోవాలి. ఎందుకంటే తనకిష్టులైన కుమారులను దేవుడు గద్దించు రీతిగా, తను ప్రేమించు వారిని దేవుడు గద్దించు రీతిగా అని మాట్లాడుతూ వచ్చు.
ఈరోజు దైవజనులు మమ్మల్ని గద్దిస్తున్నారంటే అది మనకు మాకు తైలాభిషేకం. వారు శిక్షిస్తున్నారంటే మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఏ మాట నీకు దైవజనుడు నీ ఆత్మీయ తండ్రి అనకపోతే యు ఆర్ ద అవుట్ ఆఫ్ జోన్ ఇన్ ద స్పిరిచువాలిటీ. నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరివి, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్న స్థితిలో ఉన్నావనే విషయాన్ని మర్చిపోకు. దైవజనుడు గద్దించడం లేదా? శిక్ష నీకు దూరం అయిపోయిందా? యు ఆర్ అవుట్ ఆఫ్ జోన్ ఇన్ ద స్పిరిచువల్ realm. We have to take a new decision today in the presence of Lord. తండ్రి, నాకు సహాయం చేయండి అయ్యా. నా దైవజనుడు నాకు కొట్టుట నాకు ఆదరణ. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించాలి ప్రభువా. గద్దింపు నాకు ఆదరణ కలగజేయాలి. గద్దింపు నాకు మార్పును కలగజేయాలి. కానీ గద్దింపు నాకు దైవజనుడి మీద ద్వేషాన్ని పుట్టించకూడదు. సున్నితమైన మనస్సు నాకు దయచేయండి తండ్రి. మృదువైన మనస్సు దయచేయండి. నా స్వచిత్తాన్ని తొలగించండి. ఒక మాటన్న పడే లక్షణము నాకు దయచేయండి. లోబడే లక్షణము నాకు దయచేయండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. జీవము గల తండ్రి, నీకు స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి అయా. చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచండి. ముందున్నటువంటి బర్త్డే సెలబ్రేషన్లో మీ తోడు మీ సన్నిధి దయచేయండి. జరగబోతున్న ఆన్లైన్ ప్రేయర్లో కూడా మీ బలమైన అభిషేకాన్ని పొందరించి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కని సందేశాన్ని దేవుడు పాస్టర్